నేటి సమావేశం ఇది యాక్చువల్గా సమ్మర్లో హాలిడేస్లో జరిగింది. అయితే మీకు ఎందుకు ఈ మీటింగ్లో మిమ్మల్ని పార్టిసిపేట్ చేస్తున్నామంటే, పుట్టుక ప్రతి ఒక్కరికి కూడా సర్వసాధారణమే. అయితే మరణం అనేది మరణించిన తర్వాత కొన్ని కోట్ల మంది అనుకుంటేనే ఆ జన్మకు సాధకం. 10 మందికి ఉపయోగపడే పని చేస్తే మన యొక్క పేరు కొన్ని తరాల పాటు ఉండాలంటే మనం ఏదో కార్యక్రమం అనేది చేయాలి. కొద్దిమందికి సహాయ సహకారాలు అందించాలి. మనం బాగున్నప్పుడే మనము బాగుండాలి, మనతో పాటు అందరూ బాగుండేటట్టుగా మనం చేయాలి. కాబట్టి అలాంటి ఉద్దేశంతోనే ఈ చారిటబుల్ ట్రస్ట్, మీ బ్యాచ్ నెంబర్ ఏం చెప్తాం, 2024-25 అని చెప్తాం. అలాగే ఇక్కడున్న మనకి ఇక్కడ విచ్చేసిన అతిథులు కానీ వీళ్ళు వచ్చేసి 1999-2000 బ్యాచ్లో మన పాఠశాలలో నల్లమాట పాఠశాల 10th క్లాస్ వస్తారు. అందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి పోయి ఆ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు తన బ్యాచ్లో ఎవరైనా పరిస్థితులు బాగాలేక ఎవరైనా వీక్గా ఉంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. కాబట్టి మనసు ఉంది కాబట్టి ఆ బ్యాచ్లో ఆ రోజు ఏదో ఒక సంఘటన జరిగి పలానా బ్యాచ్లో మన బ్యాచ్లో పలానా మేడము వాళ్ళ పిల్లలు ఇట్లా ఉన్నారంటే వాళ్ళు అప్పటికప్పుడు స్పందించి తన యొక్క సహాయ సహకారాలు అందించేదానికి అందరూ కూడా ఆ రోజు అటెండ్ అయిన 70 మంది 80 మంది కూడా ఒక మాటకు వచ్చేసి అతి తొందరలోనే మేలు అనుకున్నారు. ఈ రోజు జూలై కాబట్టి అతి తొందరలోనే ఈ వాళ్ళ యొక్క సహాయాన్ని ఆ మేడం వారికి 47,000 అంటే ఇది నాట్ సామాన్యం కాదు. అలాంటి అమౌంట్ను ఇచ్చి పుచ్చుకొని ఒక మానవత్వం అనేది తన ఫ్రెండ్స్ అనేది తన బ్యాచ్లో ఉన్న వారికి చేయాలి అనే ఒక తపన అనేది ఉంది కాబట్టి వాళ్ళు చేస్తారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా మనమందరం కూడా ఒకసారి కరతాళ పనులతో వాళ్ళ యొక్క సహాయ సహకారాలు జీవితంలో బాగుపడితే వీళ్ళ బ్యాచ్ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఆ పిల్లవాడి మీద పెట్టినట్టు అవుతుంది. ఆ పిల్లవాడికి కూడా సార్థకత అనేది కూడా ఉంటుంది. ఒక స్ఫూర్తిని తీసుకోవాలి. రెండవది సహాయం పొందడము మంచిదే. సహాయం పొందిన తర్వాత దాన్ని సద్వినియోగపరుచుకొని జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరడం అనేది చాలా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి అలాగే ఈ సహాయ సహకారాలు అందుకున్న ఈ అభిలాష్ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ గేట్ మన మదనపల్లి ఉంది కదా, మిడ్స్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్నాడు. కాబట్టి ఆ అబ్బాయి కూడా మంచి ర్యాంకులోనే ఉన్నాడు, 90% పైనే ఉన్నారు. కాబట్టి ఆ పిల్లోనికి వీళ్ళు ఇచ్చిన సహాయ సహకారాలు అది మన పాఠశాల నుంచి చదివిన విద్యార్థులు ఇవ్వడం అనేది మనందరి యొక్క గొప్పతనంగా కూడా పిలిచినారు. నేను ఆ రోజు రాకపోయేదానికి ఈ రోజు బాధపడుతున్నా. ఆ రోజు వచ్చింటే బాగుండేది. ఆ రోజు మీటింగ్ ఆ రోజు రావడానికి మరొకసారి మీ అందరికీ నా తరఫున చింతించుకుంటుంటాను. కాబట్టి ఇంకా మీరు ఎప్పుడైనా ఏ విషయమైనా మా స్కూల్ తరఫున మీకు ఏ విధంగా కూడా ఇక్కడ ఉండే విద్యార్థులు మీ బ్యాచ్ కాదు, ఏ విద్యార్థి అయినా ఈ పాఠశాలను సద్వినియోగం చేసుకొని ఇక్కడ విద్యార్థులకు సహాయ సహకారాలు కానీ లేదా సమాజానికి మంచి చేద్దామన్నా అన్ని వేళలా కూడా నేను ముందంజ ఉంటాను. నా దేవుడు సహాయం కల్పించిన నేను కూడా దాతగా మీ మాదిరి కూడా చేసేదానికి నేను ఎప్పుడు కూడా వెనుకంజ చేయను కూడా. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ పాఠశాలలో 99-2000 సంవత్సరంలో చదువుకున్నటువంటి నా శిష్యులైనటువంటి ఈ బృందం అంతా వాళ్ళ సెలవుల్లో ఇక్కడ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నారు. ఆ ప్రోగ్రాంలో మనము ఇక్కడ కలవడమే కాదు, మనలో ఎవరికైనా కానీ సహాయాలు అవసరమైతే మనం సహకరించుకుందాము అనే ఉద్దేశంతో ఈ అమ్మ నా శిష్యురాలకు కుమారుడు బీటెక్ చేస్తూ ఉంటే కొంచెం ఫైనాన్షియల్గా సమస్యలు ఉన్నప్పుడు మనం ఆమెకు సహాయం చేద్దాం అనే ఉద్దేశంతో మన వీళ్ళు అందరూ కలిసి మాట్లాడుతున్నారు. దాని కార్యక్రమంలో భాగంగా ఈరోజు సహాయం చేయడానికి మీ సంవత్సరంలో జరుగుతూ ఉంటుంది. మన కొన్ని సంవత్సరాల తర్వాత వాడు 25 సంవత్సరాల తర్వాత 10th క్లాసులో చదువుకున్నప్పుడు వారు ఎంత కలిసి ఎంత హ్యాపీగా ఉన్నారంటే ఆ రోజు చాలా ఆనందం వేసింది అనమాట. బార్ బార్ ఆతా హై ఉनको యాద్ దిలాతా హై మేరా బచపన్ అని నేను చదువుకున్నప్పుడు ఒక పోయం ఉండింది. ఇది రాదు, మళ్ళీ ఏమైనా వస్తుంది కానీ బాల్యం అనేది తిరిగి రాదు. తర్వాత మీరు కూడా ఈ ఇన్స్పిరేషన్తో
బాగా చదవాలి. ఇప్పుడు రవి నాయక్ హైదరాబాద్లో మరి గొల్లవలసడు వాస్తవ్యుడు హైదరాబాద్లో ఉంటాడు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. కానీ మీరు అందరికీ ఇప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అని తెలుసు. ఆ ఫేస్బుక్లో చూసినట్లయితే ఎవరినో పట్టుకొని సోషల్ యాక్టివిటీస్ ఎవరినో పట్టుకొని ఏదో చేస్తూనే ఉంటాడు. అంటే అది చెయ్యాలి. సామాజిక స్పృహ అనేది కలిగి ఉండాలి. వీళ్ళని పూర్తిగా తీసుకుంటారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధాన ఉపాధ్యాయులకు ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు, మా మిత్రులు 99-2000 బ్యాచ్ మిత్రులు రమేష్, మనోహర్, రాజేష్, భారతికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా 99-2000 బ్యాచ్ మిత్రులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. సో వాళ్ళు కూడా అంటే మేము నలుగురే ఉండొచ్చు కానీ మా ఆయన కూడా 120 మంది ఉన్నట్లే లెక్క ఉన్నారు. ఆ ధైర్యంతోనే ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మీకు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే మా బ్యాచ్ స్ఫూర్తి అనుకోండి, మాటలు మనకి 25 సంవత్సరాల తర్వాత మేము లాస్ట్ మంత్ 9వ తారీఖు మేము ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకున్నాం. అప్పుడు మీరందరూ ఇప్పుడు సేమ్ ఎలా ఉన్నారో అలాగే ఉన్నాం. మేము కూడా లోపల కొంతమంది తెలుసు కానీ ఎవరెవరు ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరికీ ఒక 35 తీసుకురావడానికి చాలా సంవత్సరాలు పడుతున్నారు. కొంతమంది గుర్తుపట్టలేదు. మొన్న వచ్చిన సరే అవునా అంటే కొంచెం టైం పట్టేది. ఒకరు ఫేస్ ఒకరు గుర్తుపట్టడానికి అంతా పెద్దగా అయిపోయినాము. టీచర్స్ అందరినీ పిలిపించాము. మేము వాళ్ళు సన్మానం చేసుకున్నాము. సార్ అన్నట్టు ఎక్కడెక్కడో ఉన్నప్పుడు గ్రౌండ్లో వచ్చిన తర్వాత మేము కూడా పిల్లలకు అయిపోయాము. ఒకరినొకరు సాయంత్రం వరకు ముచ్చట్లు చెప్పుకొని, పరిస్థితులు చెప్పుకొని, వాళ్ళు యోగక్షేమాలు చెప్పుకొని, ఎవరు ఏ పని చేస్తున్నారు అన్నీ మాట్లాడారు. కొందరికి తెలుసు కానీ అందరికీ తెలియదు కదా. ఆ విషయంలోనే మా భారతీ ఫ్రెండ్, మా క్లాస్మేట్, ఆమె ఒక విషయాన్ని మా ముందు పెట్టింది. ఎందుకు పెట్టింది? మిత్రులు కాబట్టి. అదే బయట ఉంటే చెప్పకపోవచ్చాము, మా మిత్రులు అని చెప్పి ఆమె రెస్పాండ్ అయింది. ఏమంటే మా అబ్బాయి చదువుతున్నప్పుడు మా ఆర్థిక పరిస్థితి వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్ బెంగళూరు చిన్న జాబ్ చేసుకుంటున్నారు అని చెప్పేసరికి నేను ఆ రోజే సార్కి చెప్పడం జరిగింది. మా 99-2000 బ్యాచ్ నుంచి ఆ రోజు అనుకున్నట్టు మా భారతికి వాళ్ళ అబ్బాయి బీటెక్ మదనపల్లిలో 3rd ఇయర్ పూర్తి అయిపోయారు. సో ఆమె చెప్పగానే మేము స్పందించి నేను మా ట్రస్ట్ నుంచి ఒక 20,000 మాకు డోనరు బ్రహ్మానంద రెడ్డి గారిని ఆయన చెప్పగానే ఆయన స్పందించి 20,000 ఆయన యూకేలో ఉద్దిలో ఉదురికి 27,000 అమౌంట్ కలెక్ట్ అయింది. మా ఫ్రెండ్స్ అంటే అంత సేవ అంటే అంత దూసుకుపోతారు. మా 2000 బ్యాచ్ మిత్రులు అంటే నాకు చాలా అభిమానం, చాలా గౌరవం ఉంది. మామూలుగా రేపు రోజులు మా బ్యాచ్ లో ఎవరికి ఆపద వచ్చినా సరే మేము ముందు ఉంటాము. మీరు కూడా అట్లా తయారవుతారా లేదా? అయితారా? ఖచ్చితంగా అది ఉండి తీరాలన్నా. అది ఎథిక్స్ అన్నమాట, అది మానవ ధర్మం అని. కాబట్టి ఈ అమౌంట్ దాదాపు 47,000 ఈరోజు ఉపాధ్యాయులు పెద్దలు మన తలరాత మార్చిన భగవంతుడితో సమానం. అందుకని ఈ అవకాశాన్ని మాకు కల్పించారు. మా బ్యాచ్ తరఫున అందరి తరఫున సార్వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మీకు కూడా అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ ధన్యవాదాలు సార్. మా ఫ్రెండ్స్ ఈరోజు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. నేను చాలా కష్టాల్లో ఉన్నాననే విధంగా నేను చెప్పుకున్నాను. ఈరోజు అందరూ వచ్చి ముందుకు వచ్చి నన్ను పైకి తీసుకొస్తున్నారు. మెయిన్ నాకు హెల్ప్ అంటే నాకు పిల్లలే ఎక్కువ. పిల్లడు బాగా చదువులో బాగున్నాడనే ఉద్దేశంతోనే నేను చాలా తప్పులు పడుతున్నాను. నన్ను ఇక్కడ తీసుకొచ్చిండేది ఫ్రెండ్సే. ఇబ్బంది పడేటప్పుడు నా ఫ్రెండ్స్ ఫస్ట్ రా, లేదకి నువ్వు ఫస్ట్ రా, నువ్వు వచ్చి ఈ సమస్య ఏమన్నా ఉంటే అక్కడ చెప్పు. ఫ్రెండ్స్ ఉన్నారు, అందరూ ఒక్కొక్కరు ఒక స్టేజ్లో ఉన్నారు, హెల్ప్ చేస్తారు, రాండి అని నాకు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ముందుకు తీసుకొచ్చి ఇక్కడ దాకా వచ్చిన తర్వాత నేనేదో నా సమస్య చెప్పుకున్నాను. ఈరోజు నా ఫ్రెండ్స్ అందరూ నాకు హెల్ప్ చేసే ముందుకు వచ్చినారు.
వాళ్ళ జీవితాంతం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. వాళ్ళు ఇచ్చే ధైర్యంతోనే నేను ఇక్కడ దాకా వచ్చాను. వాళ్ళు నా ఫ్రెండ్స్ నాకు ధైర్యం చాలా, వాళ్ళు సహాయం చేస్తున్నారో లేదనేది నేను పక్కన పెట్టినాను. నా గర్ల్స్ మాత్రం మా లేడీస్ అందరూ మా ఫ్రెండ్స్ ఏమైనా సమస్య చూసినా వాళ్ళంతా నాకు ధైర్యంగా చెప్తున్నారు. ఈ విధంగా ఈరోజు మా అబ్బాయి చదువులో బాగున్నాడు, అందుకోసం వాళ్ళంతా హెల్ప్ చేస్తున్నందుకు నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మొన్న డైరెక్ట్ సార్ వచ్చిందా? అందరూ వచ్చారు సార్.